జెఫన్యా 3:9-19 అంటున్నాడు, ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారు సమకూర్చెదను, ఏ దేశములో వారు అవమానము నొందుదురో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదును అంటున్నాడు. ఈ వాగ్దానం పట్టుకొని నువ్వు ప్రార్థించినప్పుడు నిన్నెవరైతే హింస పెట్టారో దేవుడు వాళ్ళని శిక్షిస్తాను అంటున్నాడు. మారు మనసు కలిగేదానికి దేవుడు వాళ్ళకి తగిన కాలమందు వాళ్ళకి దేవుడు తీర్పిచ్చేదానికి సిద్ధపడినాడు. నువ్వు నడవలేని పరిస్థితుల్లో నువ్వు పడిపోయినావా, దేవుడు రక్షిస్తాడు, నిలబెట్టేదానుకున్నాడు. అయితే నువ్వు చెదరగొట్టబడిన వాడుగా చెదరగొట్టబడిన దానుకున్నావా, దేవుడు సమకూర్చి నిలబెట్టేదానికి ఆయన ఉన్నాడు. ఏ దేశంలో, ఏ సమయంలో, ఏ పరిస్థితుల ప్రాంతాల్లో నువ్వు అవమానము పొందేవో అక్కడ నెల్ల నీకు ఒక మంచి పేరు, ప్రఖ్యాతిని, ఖ్యాతిని మరి కలుగు చేసి నిన్ను నిలబెట్టేవాడుగా ప్రభువైన దేవుడు నీ ఎదుటున్నాడు. నమ్మి